పార్టీ పుల్లారావు అనుచరుడు వీరంగం సృష్టించాడు. చిలకలూరిపేటలో ఆస్తి కోసం తల్లిని అక్కను చిత్రహింసలకు గురి చేశాడు. ఆస్తి కోసం తల్లి అక్కపైన ఉదయ్ కిరణ్ దాడి చేశాడు. పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. పచ్చి బూతులతో వారిద్దరిపైన పరుష పరజాలంతో మాట్లాడాడు. ఇక దాడి వీడియోలు ఇప్పుడు వాట్సాప్లో పంపినా స్పందించలేదు ఆ ఎమ్మెల్యే. అయితే చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఊరు విడిచి వెళ్లాలని బాధితులకి పోలీసులు సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాధితులపైనే తిరిగి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు అందింది. ప్రాణభయంతో ఊరు విడిచి వెళ్లారు బాధితులు. సో ఇక్కడ ఎమ్మెల్యే అనుచరుడు వీరంగం సృష్టించి తల్లిపైన అక్కపైన దాడి చేస్తూ పచ్చి బూతులతో మాట్లాడినా తిరిగి వెళ్లి ఆ ఎమ్మెల్యేకి వీడియోలతో సహా చూపించినా పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదు. పైపెచ్చు పోలీసులు కూడా ఊరు వదిలి వెళ్ళాలంటగా సలహా ఇచ్చారట. ఎంత పాపిష్టి కొడుకు అంటే నిజంగా ఇలాంటప్పుడు అనిపిస్తోంది, ఈ కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత, మరి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాలా? ఆస్తి కోసం తల్లిని అక్కని ఇంతలా దూషించాలా? ఇంతలా దాడి చేయాలా? పిడిగుద్దులతో రెచ్చిపోవాలా? ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఏ రకంగా ఈ దుర్మార్గుడు ప్రవర్తించాడనేది. ఇక్కడ నేను తప్పుగా భావించొద్దు. ఇక్కడ దుర్మార్గుడు అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే తల్లి పైన ఎంతటి గొడవలు ఉన్నా కూడా ఈ రకంగా దాడి చేయడం, ఆ వ్యక్తి ఆ రకంగా ప్రవర్తించడం అనేది తప్పు. ముఖ్యంగా ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏ రకంగా మాట్లాడాడనేది. అల్లుడు ఏం డబ్బులు ఇవ్వాలి నీకు? ఏం డబ్బులు ఇవ్వాలి నీకు? ఎందుకు ఏం డబ్బులు ఇవ్వాలి? నీకు పద్ధతి కొండ చదువుతున్నా, నీకు పద్ధతి కొండ చదువుతున్నా. దాన్ని నెలమ్మలో నా ఇంటి కొంపకు అవసరం రాది. నేను వచ్చానా నీ కొంపకి? అసలు అవసరం లా. నువ్వు తీసుకెళ్తావా? వెళ్ళమంటావా? డబ్బులు ఇవ్వాలి నీకు. అసలు ఏం డబ్బులు ఇవ్వాలి చెప్పు? డబ్బులు అంటే అసలు ఏం డబ్బులు ఇవ్వాలి? నువ్వు తీసుకున్నావు డబ్బులు నాయి, నేను తీసుకున్నాను నీ డబ్బులు. అసలు ఇవన్నీ నువ్వు నాకు అసలు నాతో పెడితే మాట్లాడితే ఎవరికి దడుచుకోరు. అర్థమైందా? మాట్లాడేది మాట్లాడేది నా కొంపకు వచ్చి ఏంటి కొడుతున్నా? ఏంటి కొడుతున్నా? మాట్లాడేది తనతో పాటుగా రక్తం పంచుకొని పుట్టినటువంటి అక్క ఒకరైతే, నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి ఒకరు. వారిపైన కర్ర పట్టుకొని చేతుల పైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తూ కాళ్లతో తంతు పిడిగుద్దులతో గుద్దడమే కాకుండా పరుష పరజాలు. నిజంగా సభ్య సమాజం ఇటువంటి భాషను మనం ఉపయోగించలేం. అటువంటి దుర్మార్గమైనటువంటి భాషని లకారాలు అకారాలు వాడుతూ అటువంటి భాషతో తల్లిపైన రెచ్చిపోయాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు మీకు అనిపించిందా ఎందుకు ఈ పదాన్ని వాడారనేది? ఎంతటి స్థాయిలో ఉన్నా, ఎంతటి ఇబ్బందులున్నా, ఎంతటి ఆస్తగాదాలున్నా ఇటువంటి భాష వినియోగించి ఇటువంటి విధంగా దాడి చేసేటువంటి ఘటన నిజంగా జరగకూడదు ఇటువంటిది. సో ప్రస్తుతం ఈ విషయం పైన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎమ్మెల్యే స్పందించలేదట. ఒకసారి ఆ బాధితురాలు మాట్లాడింది, ఆ బాధితురాలు ఏం మాట్లాడిందో చూద్దాం. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి, మమ్మల్ని పట్టించుకోలేదు. పుల్లారావు గారు అండుంది, పుల్లారావు గారిని చూసుకొని వాడు అంత ఆట ఆడుతున్నాడండి. నా భర్త 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం నాయకుడు అండి. పుల్లారావు గారికి దగ్గరగా ఉంటాడు. ఈ సంవత్సరం పార్టీ వచ్చింది కనుక కొడుకుని కూడా అక్కడ పెట్టాడు. ఆయన చూసుకొని బాగా బలంగా ఆట ఆడుతున్నాడండి వీడు. పోలీసులను కూడా లెక్క చేయట్లేదండి అసలు. వెంగళరాయుడు అని అతను ఉన్నాడు, ఆయన ఒక ఇదండి, ఆయన చూసుకొని కూడా ఆట ఆడుతున్నాడు. ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు. పోలీసులు అయితే మమ్మల్ని అసలు ఏం న్యాయం చేయలేదండి మాకు. వీడైతే పుల్లారావు గారిని చూసుకొని బాగా అండ చూసుకొని ఇదవుతున్నాడు. నా భర్తని నన్ను విడదీశాడండి. 25 రోజులైంది ఆయన ఇంటికి రాక. మా నాన్న నీ భర్త కాదంటున్నాడండి. మా భార్యాభర్తలు కూడా విడదీశాడు. నా బంగారం కూడా తీసుకొని ఇవ్వట్లేదండి ఈమంటే. అసలు ఏది కూడా గడప దొక్కారంటే ఊరుకొని మిమ్మల్ని చంపుతానంటున్నాడు. చిలకలూరుపేట నుంచి ఖాళీ చేయించాడండి. మేము ఎక్కడుందో కూడా మేము చెప్పట్లేదు. మేము చంపుతాడేమో కొడతాడేమోనని. 2 పసిపిల్లలు ఉన్నారండి. 2 పసిపిల్లలు వేసుకొని రోడ్డును పడి వచ్చాము. అర్ధరాత్రి పోలీసులను పంపించి మీరు వెళ్తారా వెళ్ళరా అని చెప్పి అసలు ఆ పోలీసులు కూడా అండి ఒక్కటి కూడా న్యాయం చేయలేదండి మాకు. గంటకి
అసలు వెళ్తారా వెళ్ళరా అని ఎంత క్షోభ పెడుతున్నారోనండి ఆ పోలీసులు. బట్టలు ఫుడ్ లేవు, పసిపిల్లలు అన్నా కూడా దయ కూడా లేదండి అసలు వాళ్ళకి. అట్ట చేపించాడండి వాళ్ళ చేత. అసలు పుల్లారావు గారికి మెసేజ్ పెట్టినా ఆయన అసలు ఏమీ పట్టించుకోలేదండి. అక్కడ మాకు ఏ న్యాయం జరగలేదండి అక్కడ మాకు. మరి మేము ఏం చేయాలి? అసలు డబ్బులు లేవు చేతిలో. మా వారు డబ్బులు పంపించమంటే డబ్బులు పంపించట్లేదు. పసిపిల్లలు ఇద్దరు, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ఇవ్వకపోతే కూతురికి అత్తగారు రానియట్లేదండి. పసిపిల్లలు ఇద్దరితోటి మేము బతకలేకపోతున్నాము. బంగారాలు తాకట్టు పెట్టుకొని తింటున్నాము. మా పరిస్థితి ఇట్టుందండి. మరి మేము ఏం చేయాలా? మాకు ఎవరు మమ్మల్ని కాపాడేది? మాకు న్యాయం ఎట్ట జరగాల? మేమేం పాపం చేసాం? తల్లిదండ్రులు కొడుకులు కడుపులో ఉన్నప్పుడు అంటారండి, బయటకు వచ్చినా కూడా అంటారా? ఇట్టానే కొడతారా? ఇచ్చామండి, ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చాము అబ్బాయికి. ఆ అబ్బాయి సెటిల్డ్ అయ్యాడు. ఈ అమ్మాయి ఒక్కతే కొంచెం డబ్బులు లేక ఆగిపోయింది, ఇవ్వాల్సింది ఇవ్వలేదు మేము. అందుకని అట్టు పెట్టుకున్నాము. అది కూడా చూడలేక వారం లేక ఈ కొడుకు ఇట్టు చేశాడండి. మాకు న్యాయం జరగాలండి. మరి మేము ఎట్ట బతకాలండి? ఈ ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోమన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు న్యాయం జరిగేటట్టు చూడండి. మాకు మా ఆడబిడ్డల జోలికి వచ్చాడండి నా కొడుకు, మమ్మల్ని బతకనియట్లేదు. పసిపిల్లలు ఇద్దరు ఉండారండి. మరి మాకు పుల్లారావు గారు న్యాయం చేయలేదు, పోలీసులు న్యాయం చేయలేదండి మాకు అక్కడ. మరి చిలకలూరుపేట నుంచి వచ్చామండి మేము. మరి మాకు ఎట్ట జరగాలి న్యాయం? మేము ఎక్కడ ఉండాలా? మమ్మల్ని చంపితే మరి ఏంది? మీరే ఆలోచించి మాకు న్యాయం చేయండి. మేము ఇంతవరకు మీడియా ఎక్కలేదండి. మా పెళ్ళి 40 సంవత్సరాలు అవుతుందండి. మేము ఆడవాళ్ళం బయటకు వచ్చేవాళ్ళం కాదండి. మాకు న్యాయం జరగాలండి. మాకు న్యాయం చేసి వాళ్ళని మనిషిగా, ఆ మృగం లేకుండా మనిషిగా మారి తల్లిని చెల్లిని చూసుకునేటట్టు, ఆడపిల్లలంటే ఇటు చూసుకోవాలనేటట్టు వాడికి చేయండి. అసలు అంటున్నాడండి, పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిస్తానంటున్నాడండి. సరే కొట్టించరా, అంతకన్నా నువ్వేం చేస్తావు? చంపు, నీ చేతిలో చచ్చిపోవటం కన్నా ఇంకా నాకేం కావాలా అని మేమిద్దరం అన్నామండి. కన్నందుకు ఇదేనా అండి మాకు? అసలు ఆ పుల్లారావు గారు కూడా అండి, ఈయన తెలుసండి, ఆయన అసలు ఏమీ చేయట్లేదండి. మరి ఏం చేయాలండి? మరి మేము చెప్పండి, మీరే న్యాయం చేయండి. దయచేసి వాడిని మనిషిగా మార్చి వాడు మాకు ఇవ్వాల్సిన ఇచ్చి మమ్మల్ని హింస పెట్టకుండా, మేము పద్దాకులు ఆ పోలీసుల చేత ఫోన్లు చేయించకుండా ఆ పుల్లారావు గారితో చెప్పండి మీరు ఫోన్ చేసి, చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఇది సదరు బాధితురాలు మాట్లాడుతున్నమాట. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చూపించి, వీడియోలు చూపించినా కూడా అవసరమైతే మీరే పారిపోండి, మిమ్మల్ని రక్షించుకోండి అని చెప్పుకున్నారు తప్ప ఆ ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదు చేయాలని తెలుస్తోంది. ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడి యొక్క వీరంగం ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో ఏం జరిగింది? ఈ విషయం పైన పోలీసులు ఎందుకు ఇంత చాలా అంటే వారి చట్టం పని తన పని తాను చేసుకుపోతున్న చందంగా పోలీసులు చర్యలు తీసుకోకుండా ఎందుకు సదరు వ్యక్తికి సపోర్ట్ చేయాల్సి వస్తోంది? ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు ఈ రకంగా నీరు గారుస్తున్నారా? అంటే బాధితులు చెప్తున్న మాట అయితే అదే. ఎమ్మెల్యేకి చెప్పినా గానీ పట్టించుకోవట్లేదు. కనీసం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కేసు పెట్టకపోగా ఊరు విడిచి వెళ్లిపోవాలి, వెళ్ళకపోతే ఎస్సీ కేసు పెడతామని తిరిగి బెదిరిస్తున్నారనేది బాధితులు చెబుతున్న మాట. మనకు వీడియోలో చాలా స్పష్టంగా చూస్తే చుండూరు విజయ్ కుమార్, అతని పేరు చుండూరు విజయ్ కుమార్, తండ్రి బ్రహ్మయ్య లోకల్ గా చిలకలూరుపేట నియోజకవర్గంలో కొంత టీడీపీలు యాక్టివ్గా ఉంటాడు. అంతేకాదు పత్తిపాటి పుల్లారావుకి కొంత అనుచరుడుగా ఉన్నారంటూ ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అతనికి సపోర్ట్ గా ఉండడం వల్ల ఇదంతా చేస్తున్నాడు. పోలీసులు సైతం కేసు పెట్టకోకుండా అంత వ్యవహారం నడుపుతున్నారంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే వెనకాల ఉండి ఇదంతా చేస్తున్నారని బాధితులు కూడా ఆరోపిస్తున్నారు. ఆ తల్లిని అక్కని ఆ డబ్బు కోసం, ఆస్తి కోసం దాడి చేయడం, పొట్టలో కూడా తల్లిని చాలా ఇబ్బందులు గురి చేశారు. కనీసం పోలీసులు స్పందించట్లేదని చెప్తూ ఉన్నారు. ప్రాణ భయంతో ప్రస్తుతం ఊరు వదిలి వాళ్ళు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా ఇతను చుండూరు విజయ్ కుమార్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. మద్యం షాపులు, బార్ షాపుల వ్యవహారంలో కొంత చుండూరు విజయ్ కుమార్ అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సొంత తల్లిని అక్కని ఈ విధంగా దాడి చేయడం, అదేవిధంగా కొట్టడంతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వీళ్ళకి మద్దతుగా నిలవట్లేదు. చుండూరు విజయ్ కుమార్ కే మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో వాళ్ళు చేసేది ఏం లేక న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం కనీసం పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు తీస్తున్నారని తెలిసి కూడా చుండూరు విజయ్ కుమార్ రెచ్చిపోవడం కాదు, బూతులు తిట్టాడు. అక్కడ పక్కనున్న వాళ్ళు వారించినా కానీ వాళ్ళ మీద కూడా తిరిగి దాడి చేసే ప్రయత్నం చేశాడు.
ఉన్నాడు. ఇంట్లో ఉన్న తల్లిని అక్కనే ఇష్టం వచ్చిన కాలుతో తన్ని అనేక సార్లు ఇబ్బందులకైతే గురి చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసే ఆలోచనలో బాధితులైతే ఉన్నారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకోకపోవడం పట్ల ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలు ప్రతిపక్ష పుల్లారావు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అంటే బాధితులు స్టేషన్ కి వెళ్లి కేసు పెడితే కేసు కూడా తీసుకోలేకపోయిన సిచ్యువేషన్ లో ఎమ్మెల్యే ఇదంతా నడుపుతున్నారని కూడా ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. మరి జిల్లా ఎస్పీకి ఏమైనా ఫిర్యాదు బాధితురాలు చెప్తున్న ప్రకారంగా అటు భార్యాభర్తలను కూడా విడదీశాడని చెప్పి సదరు బాధితురాలు చెప్తున్నారు. అంటే తల్లి తండ్రిని విడదీసినట్టుగా చెప్తోంది. అసలు ఏం జరిగింది అంటే ఇది బలవంతంగా తండ్రిని కూడా కిడ్నాప్ చేశాడా, లేకపోతే తండ్రి కూడా అటు కొడుకు వైపుగానే ఉన్నాడా? తండ్రి బ్రహ్మయ్య ప్రస్తుతం అతను అజ్ఞాతం ఉన్నట్టు తెలుస్తుంది. అతను ఆ కుమారుడు వైపే ఉన్నట్టు తెలుస్తుంది. భార్యను అదేవిధంగా ఆమె కూతురు వీళ్ళిద్దరు మాత్రం ఫైట్ చేస్తున్నారు ఈ ఆస్తికి సంబంధించిన వ్యవహారంలో. అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఆస్తి కోసం ఈ విధంగా చేస్తున్నది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో తల్లిగానే ఆమె అక్కగాని ఇద్దరు మాట్లాడుతున్నది అదే. కావాలని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి ఆస్తి కోసం ఎంతైనా తెగించినారు. తమ ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడబోడంటూ వాళ్ళంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఉన్నతాధికారులు బాధితులు వెళ్లి ఫిర్యాదు చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ నరేష్. సో మొత్తం మీద ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు వీరంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా తల్లిని అక్కని చాలా పరుష పరజాలంతో దూషిస్తూ లకారాలు వాడుతూ వారిపైన ఇష్టానుసారంగా దాడి చేసి పిడిగుద్దులతో రెచ్చిపోయాడు, కాళ్లతో తన్నాడు. ప్రస్తుతం వీడియోలు చూపించి పోలీసుల దగ్గర వెళ్ళినా కూడా పోలీసులు తనపై ఎటువంటి చర్యలు తీసుకోలేనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకి చూపించినా కూడా ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. సో ఏమైనా కూడా ఈ రకంగా ఇష్టానుసారంగా తల్లిని అక్కని దూషించడం, వారిపైన పరుష పరజాలంతో మాట్లాడడం సభ్య సమాజం చీదరించుకుంటుంది. సభ్య సమాజం ఆయన పైన పలు విమర్శలు గుప్పిస్తోంది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్గా మారింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. నువ్వు తీసుకున్నావు డబ్బులు నాయి, నేను తీసుకున్నాను నీ డబ్బులు. అసలు ఇవన్నీ నువ్వు నాకు అసలు నాతో పెడితే మాట్లాడితే ఎవరికి దడుచుకోరు. అర్థమైందా? ఏంటి కొడుతున్నా ఏంటి కొడుతున్నా ఏం డబ్బులు ఇవ్వాలి నీకు? ఏం డబ్బులు ఇవ్వాలి? ఇవ్వాలి నీకు ఎందుకు? ఏం డబ్బు? At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.